శ్రీరామ్ శెట్టి గారు, ఈ H1B వీసాల విషయంలో మీరు ఇప్పుడే చెప్పారు, మేము ఫస్ట్ అప్పట్లో H1B స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళాము అని చెప్పి. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత H1B అసలు దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎప్పుడు ఎలా మారతాయో తెలియని ఒక కన్ఫ్యూజన్. ఎందుకు ఇంతలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు ట్రంప్? అండ్ ఈ H1B వీసా కావాలి అంటే $100,000 ప్రతి ఇయర్ కట్టాలి అని చెప్పి ముందుగా ఒకటి వచ్చింది ప్రపోజల్ అన్నట్టు. దాని తర్వాత లేదు, ఆల్రెడీ అక్కడ చదువుకున్న వాళ్ళకి ఇది వర్తించదు, కొత్తగా వచ్చే వాళ్ళకే వర్తిస్తుంది అంటే ఇప్పటికీ కూడా చాలా మంది, అంటే అమెరికాలో తమ పిల్లల్ని చదివించాలి అనుకున్న వాళ్ళకి చాలా మందిలో కన్ఫ్యూజన్. అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడాలి, అక్కడ జాబ్ చేయాలి అనే జాబ్ సీకర్స్కి ఒక కన్ఫ్యూజన్, అక్కడ ఉన్న మీలాంటి వాళ్ళకి కూడా ఒక కన్ఫ్యూజన్. ఏంటి ఇంత కన్ఫ్యూజన్? ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఇండియన్ కమ్యూనిటీ కదండి. H1B ఎవరైతే అట్ ప్రెసెంట్ యుఎస్లో వర్క్ చేస్తున్నారో, రావాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద ఒక యాటమ్ బాంబ్ పేల్చినట్టు పేల్చింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. దట్ అట్ ప్రెసెంట్ ఇష్యూ ఏంటంటే అది రోజుకి ఒక విధంగా ఉందండి. అది మొన్న ఒకరోలాగా చెప్పారు, దాని తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వారానికి ఒకసారి అప్డేట్స్ అడిగినప్పుడు మారుస్తున్నారు. సో అట్ ప్రెసెంట్ ఎవరికి క్లారిటీ కూడా లేదండి. స్టార్టింగ్ ఏమన్నారు, ఇది ఈ సంవత్సరం ఏమీ లేదు, 2026 న్యూ H1s ఎవరైతే ఫైల్ చేస్తారో వాళ్ళకే 100,000 అంటే ఈ $1,00,000 కట్టాలన్నారు. దాని తర్వాత మొన్న క్లారిఫికేషన్కి మళ్ళీ ఇంకో డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దానిలో ఏమంటున్నారు, September 21 తర్వాత నుంచి ఇండియా H1 అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ అది 100,000 పే చేయాలంటున్నారు. అలాగే యుఎస్లో ఉన్న స్టూడెంట్స్ కానీ ఆల్రెడీ యుఎస్లో ఉన్న పీపుల్కి ఈ 100,000 వర్తించదు అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది నిజం అంటే ఇదే కదా రూల్ అని చెప్పి మనం వెళ్తానికి లేదండి. 2 వారాలు అవుతే మళ్ళీ రూల్ మార్చడానికి అవకాశం చాలా ఉంది. ఎందుకు ట్రంప్ అంటే ఇప్పటి వరకు ఉన్న పనిచేసిన అమెరికన్ ప్రెసిడెంట్స్కి ట్రంప్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఆయన ఆరోగ్యం మీద కూడా కొన్ని వార్తలు వచ్చాయి, అవి అపోహలో నిజమో మనకు తెలియదు. కానీ అంటే ఆయన 80+ రైట్, 80+. అండ్ ఆయన ఇప్పుడు కూడా ఏదో యాక్టివ్గా ఉన్నట్టు యాక్ట్ చేస్తారో, నిజంగా యాక్టివ్గా ఉంటారో వాట్ ఎవర్, బట్ ఆయన ఫిజికల్గా ఫిట్గా ఉన్న మెంటల్గా ఫిట్గా లేరు అనేది జరుగుతున్న ప్రచారం. ఏమంటారు? అది యుఎస్లో కూడా పెద్ద డిబేట్ అయితే జరుగుతుందండి. కానీ ఐ హ్యావ్ సీన్ ట్రంప్ ఈవెంట్స్కి 2-3 ఈవెంట్స్కి వెళ్ళాను. ఇన్ పర్సన్ అయితే కలవలేదు, కానీ మనిషి దూరం నుంచి చూసినప్పుడు యాక్టివ్గా అయితే నాకు కనపడ్డారు. అంతవరకు నేను చెప్పగలను. అండ్ ఇది స్పెసిఫిక్గా ఈ 100,000 అన్నది వాళ్ళకి ఇండియాకి అమెరికాకి వచ్చిన అభిప్రాయ భేదాలు, జస్ట్ మొన్న కొద్ది నెలల క్రితం జరిగిన అభిప్రాయ భేదాల వల్ల స్టార్ట్ చేశారు. కానీ అంత ముందర అసలు ఈ ఐడియా కూడా లేదు. వాళ్ళు సడన్గా ఇది తీసుకొచ్చి దే వాంట్ టు పుట్ ప్రెషర్ ఆన్ ఇండియా. ఇప్పుడు టారిఫ్స్ ఈ నెగోసియేషన్స్ జరుగుతున్నాయి కదా, ఆ టాక్టిక్ అని కూడా మేము అనుకున్నాం స్టార్టింగ్. కానీ అంటే ట్రంప్ చేసే వాటిలో ఏంటంటే సడన్గా ఒకటి అంటే ఇప్పుడు చైనా మీద తీసుకోండి, 145% టారిఫ్ అంటాడు. ఇంకో నెల రోజులు ఆగితే లేదు అంత కాదు 25% అంటారు. అలాగే ఇది కూడా ఆ నెగోసియేషన్ టాక్టిక్ అనుకున్నాం. కానీ టైమ్ విల్ టెల్, వి ఆల్ హ్యావ్ టు వెయిట్ అండ్ దెన్ సీ. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నేనే ఆపేస్తానని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ లో, అంటే ఆయన ప్రెసిడెంట్ కి ఎలక్ట్ కాకముందు చెప్పారు. బట్ ఇప్పటికే అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. గాజా పీస్ డీల్ అన్నారు, అక్కడ కూడా ఒక క్లారిటీ రాలేని పరిస్థితి. అంటే ఒకవైపు అంటే ఆయన మెంటల్ కండిషన్ బట్టి మీ మాటల్లో అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతాను అని చెప్పి ఒకవైపు అలస్కాలో పుతిన్తో భేటీ అవుతారు, అట్ ది సేమ్ టైం రష్యా మీదకి ఉక్రెయిన్ ని వాళ్ళకి వెపన్స్ ఇచ్చి యుద్ధానికి పంపిస్తానంటారు.